హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు కాస్త రొటీన్ బ్లాగ్ కాకుండా కాస్త కొంచెం డిఫరెంట్గా, కాస్త హెల్దీగా ఐటమ్స్ చేశానమాట. కంచు పాత్రలో, ఇత్తడి పాత్రలో ఐటమ్స్ చేశాను. ఈరోజు వంట చేసినాను. ఇత్తడి పాత్రలో మొదట సేమియా ఉప్మా చేసినానండి. తర్వాత కంచు పాత్రలో పప్పుకు పెట్టాను. అయితే చిన్న చిన్న పనులన్నీ చేసుకునేలోపు ఈ వంట అంతా అయిపోతుందన్నమాట. అప్పుడప్పుడే ట్రై చేస్తూ ఉంటాను. వారానికి ఒక 2 రోజులు పప్పు ఇలా కంచు పాత్రలో, ఇత్తడి పాత్రలో ఉప్మా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ రోలు వచ్చిందండి. రోలు ఆన్లైన్లో కొన్నాను. నేను ఇమామ్ స్టోర్లో కొన్నాను అనమాట. అయితే మొదట మీషోలో అవైలబుల్గా ఉండింది. ఆర్డర్ పెడితే క్యాన్సల్ అయిపోయింది, రాలేదు. అందుకని ఇన్స్టాగ్రామ్లో వెతికి ఈ స్టోర్లో కొన్నానండి. నాకు కరెక్ట్గా ఒక వారానికి వచ్చింది. చాలా జాగ్రత్తగా వచ్చిందనమాట. రివ్యూస్ చూసి కొన్నాను. ఇది రోలు 10 ఇంచ్ రోల్ అనమాట. 1.5 ఇంచ్ డీప్ ఉంటుంది. ఆ తర్వాత ఇలా 3 స్టాండ్లు ఇచ్చారు కింది భాగము. ఇది కూడా ఏమంటారు, ఏకండం అంటారు కదా, అంటే మనకు అటాచ్ లేకుండా ఒకే రాతితో చేసింది. చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నేను ఒక కొత్త మెథడ్లో క్లీన్ చేసి చూపిస్తాను. అప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 సార్లు మనము నీళ్ళు వేసి కడిగేసేయాలి. మొదట దానికి ఉన్న ఇసుక, దుమ్ము అన్నీ పోతాయి. ఇప్పుడు ఒక ఆలుగడ్డని తీసుకున్నానండి. ఇలా ఉర్లగడ్డని తోలు కూడా తీయాల్సిన అవసరం లేదు, పీల్ చేయకుండా ఇలా తురిమేసుకోవాలి. మనము ఈ రోట్లోకే తురుముకోవాలి. మామూలుగా అయితే ఏం చేస్తూ ఉంటారు, బియ్యము కొన్ని గంటలు నానేసి దీంట్లో రోట్లో రుబ్బుతూ ఉంటారు నానేసిన బియ్యాన్ని. అక్కర్లేదు, ఇలా చేసి చూడండి, 10 నిమిషాల్లో మనకు రోలు క్లీన్ అయిపోతుంది. చాలా శుభ్రంగా, చాలా నీట్గా మనం బియ్యం ఎలా రుబ్బుతామో అలాగే అవుతుందండి. ఇప్పుడు ఈ తురుముకున్న ఉర్లగడ్డని మెత్తగా బాగా పచ్చడిలాగా రుబ్బేసుకోవాలి. ఆ గుండుకు కూడా మొత్తము నలిగేట్టుగా ఈ పచ్చడి పట్టించుకుంటూ మనము రుబ్బుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. ఇంకా 1, 2 అలా మనకు ఎంత అవసరం అనిపిస్తే అన్ని ఉర్లగడ్డలు వేసేసి మనము రుబ్బేసుకోవచ్చు. ఇలాంటి మెథడ్స్ మీకేమైనా తెలిస్తే నాకు తెలపండి, కామెంట్ ద్వారా తెలపండి. మెత్తగా అయింది చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కసారి మనము ఇలా రుబ్బేసుకున్న తర్వాత, పచ్చడిలాగా చేసిన తర్వాత కడిగేసుకోవాలి. అంటే చెక్ చేసుకోవాలన్నమాట, ఇందులో ఉన్న ఇసుక పోయిందా, మట్టి పోయిందా అని చెక్ చేసుకోవాలి. ఇంకో ఉర్లగడ్డ కూడా అలాగే వేసేసాను. దంచేస్తే మెత్తగా అయిపోతుంది. ఉర్లగడ్డలు వేస్ట్ అవుతాయి అని అనుకోకండి. చాలా ఈజీ మెథడ్ కోసము ఇది వాడుకోవచ్చు అన్నమాట. ఇలా వాడుకోవచ్చు. ఇలా మొత్తం నలిగేట్టుగా మనము చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోల్ అంతా బాగా మనం నూరేసాము ఈ బండతో అనేసి అయిన తర్వాత ఇంకా ఈ గుజ్జుని తీసి పక్కన పడేసేయాలి. నెక్స్ట్ కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అయింది కదా, శుభ్రంగా కడిగేసి చూసుకోవాలి. చూడండి, కలర్ అంతా మారిపోయింది కదా. మొదట తెల్లగా ఉండింది, ఇప్పుడు నల్లగా మారిపోయింది. ఇలా మనము కడిగిన తర్వాత తుడుచుకోవాలండి. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, అంటే ఇంకా ఇసుక ఉందా, మట్టి ఉందా, ఇలాంటిది తుడిచాక చెక్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం అనిపించింది, ఒక 5% కాస్త కసకసగా అలా అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మరీ ఆలు వేసి పచ్చడి చేయొచ్చు, లేకపోతే ఇలా రవ్వ తీసుకోవచ్చు. నేనైతే బియ్యపు రవ్వ తీసుకున్నాను, బాంబే రవ్వ కూడా తీసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది ఆ రవ్వ వేసి మనము ఇలా ఈ పచ్చడి బండతో మనము రబ్ చేయాలి. కొంచెం నీళ్లు వేసాను, నీళ్లు వేసేసి కాస్త మెదిగేట్టుగా రుబ్బుకోవాలి. ఆలు లేవనుకోండి ఈ పని చేయొచ్చు. ఇంట్లో ఆలు ఉంటే, ఇంకా ఎక్స్ట్రా ఆలు ఉంటే
సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు, లేకపోతే ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చు అన్నమాట. మన ఇంట్లో ఆలులు అస్సలు లేకపోయినా ఇలా రవ్వ తీసుకొని కాస్త నీళ్లు వేసేసి రుబ్బేయచ్చండి. చాలా నీట్గా పోతుంది, ఆ ఇసుక అంతా పోతుంది. ఇప్పుడు ఈ రవ్వతో రుబ్బిన తర్వాత మరి క్లీన్ చేసి చెక్ చేస్తున్నాను. చాలా స్మూత్గా వచ్చింది, ఇసుక మట్టి ఏమీ లేవు, చాలా ఫైన్ క్లీనింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా మనకు షైనింగ్ రావాలి అన్నా, చాలా మెత్తబడాలి అన్నా కూడా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉందన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసి పట్టించేసి వదిలేసేయాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి, వెంటనే మనము పచ్చడి నూరుకోవచ్చు. మనము జస్ట్ కడిగేసినా కూడా ఈ ఆయిల్ పోదన్నమాట. ఆయిల్ అంతా ఈ రోలు పీల్చేస్తుంది, రాతి కదా, రాతి అంతా ఆయిల్ని పీల్చేస్తుంది. చెక్క కానీ రాయి కానీ ఆయిల్ని పీల్చేస్తాయి. ఇంకా సబ్బుతో కడగక్కర్లేదన్నమాట. అయిపోయింది. ఇప్పుడు బొట్టు పెట్టుకోవాలి కదా, అంటే మంచి రోజు చూసుకొని ఇది స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత రోకళ్ళు, ఇలా చీపుర్లు, చాటలు ఇలాంటివన్నీ శుక్రవారం మంగళవారము మనము వాడుకోవడానికి స్టార్ట్ చేయకూడదు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఆన్లైన్లో మన ఇంటికి వచ్చినా సరే, అయితే ప్రత్యేకంగా శుక్రవారం మంగళవారం ఇలాంటివి బయటికి వెళ్ళి కొనరనమాట. ఆ రోజు స్టార్ట్ చేయరు. బొట్లు పెట్టేసుకోవాలి. బొట్లు పెట్టేసుకొని మనం కొత్త వస్తువు ఏదైనా వాడుకోవాల్సినప్పుడు మేమైతే కాస్త దేవుడి దగ్గర పెట్టేసి వాడతామనమండి. ఏదైనా అలా ఆనవాయితీ అన్నమాట. బొట్లన్నీ పెట్టేసినాను. ఇంకా నేను ఆ కంచు పాత్రలో పప్పుకు పెట్టాను కదా, కందిపప్పు వేసి పెట్టాను, ఉడుకుతోంది, బాగా ఉడికింది. ఈరోజు టమాటో కాయలు వేసి పప్పు చేసినాను. మీరు ఎవరైనా చేస్తారా ఇలాగా? పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా తరిగి కట్ చేసి, అంటే చీల్చేసి తరిగేసి వేసేసి మూత పెట్టేసాను, పసుపు వేసి. బాగా ఉడుకుతోందనమాట. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి చూపించేసి రూలును స్టార్ట్ చేసుకోవడానికి కాస్త అగరబత్తి తిప్పేసి నమస్కారం పెట్టుకున్నాను. చాలా మంచిది ఇలా చేస్తే. ఏదైనా మనము ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివి కూడా ఇంటికి ఏ వస్తువు వచ్చినా కూడా ఇలా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర రెండు కలిపి నూరుతున్నాను పచ్చళ్ళలాగా, కాస్త నల్లగొట్టడానికి స్టార్ట్ చేశాను. ఇప్పుడు సింపుల్గా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర నల్లగొట్టేసాను ఈ రోట్లో. ఇప్పుడు దీంతో చిన్న రెసిపీలోకి వాడుతున్నాను ఈ పచ్చడిని. అంటే ప్రాపర్ పచ్చడి, రోటి పచ్చడి కాదు, జస్ట్ నల్లగొట్టానంటే. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గుజ్జు మెత్తగా అయింది. నేనైతే మరీ మెత్తగా చేయలేదు వాంటెడ్లీ. చూడండి, చాలా ఈజీగా మనం తీసుకోవడానికి వీలుంటుంది. కాస్త అర కేజీ కూరగాయలు కూడా నూరుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. క్యాబేజీ కూర చేస్తున్నాను. జస్ట్ కుక్కర్ పెట్టేసి అందులో తిరుగువాత వేసేసి, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ని వేసేసి, క్యాబేజీ వేసేసి, ఉప్పు పసుపు యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వాలి అండి. చాలా సూపర్ డూపర్ టేస్టీ క్యాబేజీ కూర సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా అన్నంలోకి అద్భుతంగా ఉంటాయి. నో ఆనియన్, నో గార్లిక్. పండగ విశేషాల్లో, శ్రావణ మాసాల్లో ఇలా చేసుకొని చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.